విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 787/8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయినట్టు తెలుస్తోంది. దేశంలో జరిగిన 10 అతిపెద్ద విమాన ప్రమాదాల గురించి ఓసారి చూద్దాం. ఆగస్టు 7, 2020 కాలికట్ ఎయిర్ క్రాష్. మన దేశంలో చివరిసారిగా అతిపెద్ద విమాన ప్రమాదం 2020లో కాలికట్లో నమోదైంది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 22, 2010 మంగళూరు ఎయిర్ క్రాష్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. టేబుల్ టాప్ రన్వే ప్రమాదానికి కారణమైంది. 158 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 17, 2000 పాట్నా ఎయిర్ క్రాష్. ఎలియన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412కి చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయి 60 మందికి పైగా మరణించారు. పైలట్ లోపం కారణంగా నియంత్రణ కోల్పోవడమే దీనికి కారణం. నవంబర్ 12, 1996 చారి దాద్రి మిడ్ ఎయిర్ కొలిషన్. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747 మరియు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ IL-76 ఢిల్లీ సమీపంలో ఆకాశంలోనే ఢీకొట్టుకున్నాయి. 2 విమానాల్లోని 349 మంది మరణించారు. పైలట్ లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 26, 1993 ఔరంగాబాద్ ఎయిర్ క్రాష్. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491 బోయింగ్ 737 ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి ట్రక్కు మరియు విద్యుత్ లైన్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు. ఆగస్టు 16, 1991 ఇంఫాల్ ఎయిర్ క్రాష్. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 69 మంది మరణించారు. ఫిబ్రవరి 14, 1990 బెంగళూరు విమాన ప్రమాదం. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 ఎయిర్ బస్ A320 మోడల్ బెంగళూరుకు చేరువలో కూలిపోయింది. 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988 అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది. 133 మంది మరణించారు. జూన్ 21, 1982 బాంబే ఎయిర్ క్రాష్. ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కూలిపోయింది. 17 మంది మరణించారు. జనవరి 1, 1978 బాంబే ఎయిర్ క్రాష్. ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 213 మంది మరణించారు.